స్వప్న మా క్లయింట్ నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు మనకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఒక కాంట్రాక్ట్ ప్లస్ ఒక చెక్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీని విషయంలో ఫస్ట్ స్వప్న చౌదరి ఆఫ్టర్ పల్లవి ప్రశాంత్ కేసు బెయిల్ విషయంలో పాజిటివ్నెస్గా భావించి మా దగ్గరకు వచ్చారు. సో అప్పుడు నేను స్వప్న చౌదరికి ఏమని చెప్పినానంటే, మీరు ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు, దయచేసి ఎందుకంటే రేపు పొద్దున కలిసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి, లెట్ వి గివ్ ద 1 వీక్ టైం. లీగల్గా ఒక 1 వీక్ టైము తమిళ రాజుకు పర్సనల్గా నేనే కాల్ చేసి అడగడం జరిగింది. దాని తర్వాత బ్రదర్ నేను రెస్పెక్టివ్గా మళ్ళీ బ్రదర్ మీరు ఏంటి మళ్ళీ ఇట్లా పరిస్థితి, ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేయాలి కదా అంటే, మేము ఇంట్రెస్ట్ ఇవ్వను, తర్వాత అమౌంట్ చేస్తాను. దాని తర్వాత స్వప్న కూడా మళ్ళీ నాకు రిటర్న్గా ఇట్లా నేను ఎలాంటి అగ్రిమెంట్ చేయలేదు అని కలిసి 2-3 వీడియోలు తీయాలని నాతో పర్సనల్గా చెప్పాడు ఫోన్లో. సో ఇప్పుడు తమిళ రాజు కూడా ఒక 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది. సరే మరి ఇప్పుడు లీగల్గా ఫైట్ చేద్దామా, ఏమైనా కాంప్రమైజ్ అవుతామంటే లీగల్గానే ఫైట్ చేసుకోమన్నాడు. లీగల్గా ఫైట్ చేసుకోమన్న వితిన్ 24 అవర్స్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 73/2024 నమోదు చేసినామండి. స్వప్న చౌదరికి కంప్లైంట్ రాసి ఇవ్వడం వల్ల జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి వితిన్ 24 అవర్స్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఏదైతే బాండ్ పేపర్ అండ్ చెక్ ఇదంతా ఉంది కదా, దాని మీద బేస్ చేసుకొని 19/1/2024 A1 తమిళ రాజును అక్యూజ్డ్ 1గా చేస్తూ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిండ్రు. 406/420 IPC 406 వచ్చేసి 3 years పనిషబుల్ అఫెన్స్, 420 వచ్చేసి 7 years పనిషబుల్ అఫెన్స్, దాని మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. సో ఫర్దర్గా ఛార్జ్ షీట్ 161 స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిస్క్రిషనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఇది లీగల్గా ఇష్యూ ఏం జరిగింది, అసలు వాట్ హ్యాపెండ్ అనేది నెక్స్ట్ మన యాక్ట్రెస్ స్వప్న చౌదరి మీకు విన్నవిస్తారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే ఒక యాక్టర్గా ఉంటూ ఒక యాంకర్గా ఉంటూ నేను మోసపోయాను అని తెలుసుకున్న తర్వాత నాకు ఫస్ట్ సపోర్ట్గా వచ్చింది మీడియా వాళ్ళే. సో అందరికంటే ఫస్ట్ నాకు యాంకర్ పప్పు కాల్ చేశారు, మనం ఎంతవరకైనా ఫైట్ చేద్దాము, ఒక ఆడపిల్లవి నువ్వు, సో ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి నువ్వు అమౌంట్ ఇచ్చావు, మరి ఇప్పుడు అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పేసి కామ్గా ఉంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు కదా అని తను చెప్పినప్పుడు, యాక్చువల్గా బిగ్ బాస్ అనేది మనందరికీ ఒక చక్కటి ప్లాట్ఫామ్. ఏ ఆర్టిస్ట్ అయినా, యాంకర్ అయినా, ఒక డిఓపి అయినా, డైరెక్టర్ అయినా, కొరియోగ్రాఫర్ అయినా, ఏ రంగంలో ఉన్నా కూడా బిగ్ బాస్కి వెళ్తే మనకు ఒక బంగారు భవిష్యత్తు దొరుకుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో నేను కూడా అలాగే సీజన్ 7 కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసినప్పుడు సత్య గారిని కలవడం జరిగింది. అతను మా టీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్కి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేస్తున్నారు. సత్య గారు నాకు 1 yearగా తెలుసు. సో అతనికి నేను కాల్ చేసి ఇలాగ ఆల్రెడీ నా ప్రొఫైల్ పంపించాను, మా ఫ్రెండ్ తల్లాడ సాయి కృష్ణ గారి ద్వారా నా ప్రయత్నాలు నేను స్టార్ట్ చేశాను, అయినప్పటికీ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సత్య గారు నాకు పరిచయం చేసిన పర్సన్ తమ్మాలి రాజు. సో తమ్మాలి రాజు అనే పర్సన్ కలిసిన తర్వాత ఆల్రెడీ మీ ప్రొఫైల్ వెళ్ళింది, కాకపోతే అంటే కొంచెం లేట్గా వచ్చింది కదా ప్రొఫైల్, సరే ఓకే ఎలాగైనా నేను ప్రయత్నిస్తాను, కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత నీకు పిఆర్ అనేది కావాలి, ఆ తర్వాత కాస్ట్యూమ్స్ మెయిన్గా సాటర్డే సండే రోజు ఉంటాయి కదా అని చెప్పి మాట్లాడాడు. నేను కూడా ఓకే ఉంటాయని చెప్పాను. అతను 5 lakhs అమౌంట్ అడిగాడు. ఒక యాంకర్గా ఒక యాక్ట్రెస్గా ఫస్ట్ నేను క్వశ్చన్ రైజ్ చేశాను, ఎందుకు ఇవ్వాలి అమౌంట్. అతను చెప్పింది, నువ్వు బయట ఉన్నా, నువ్వు ఓన్గా కాస్ట్యూమ్స్ తీసుకున్నా మీరు అమౌంట్ పే చేయాల్సిందే కదా, లేదు మీరంటూ స్పెషల్గా సపరేట్గా ఒక పిఆర్ఓని పెట్టుకోవాల్సిందే కదా అని మాట్లాడడం జరిగింది. నేను అన్నాను ఓకే, తల్లడ సాయి కృష్ణ గారు ఉన్నారు, నేను నమస్తే సేఠ్జీ అండ్ మిస్టరీ మూవీకి హీరోయిన్గా చేశాను, నాకంటూ పర్సనల్గా నేను మాట్లాడుకుంటాను అంటే, అలా కుదరదమ్మా, నువ్వు ఒకవేళ బయట ఎవరినైనా మాట్లాడుకుంటే ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ మూవీ వస్తుంది, లేదు అంటే బయట ఏదైనా ఒక హాట్ టాపిక్ కానీ ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చినప్పుడు అతను నీ కోసం వర్క్ చేస్తాడా బయటకు వెళ్ళి వర్క్ చేస్తాడని మాట్లాడాడు. సో అప్పుడు నేను ఆలోచించి ఓకే, నేను ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకంటూ పర్సనల్గా ఉండి వర్క్ చేస్తారు కదా, ఓకే నాకంటూ ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారు కదా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నా కోసమే ఖర్చు పెడతారు అని చెప్పేసి నేను 2,50,000 రూపాయలు జూన్ నెల ఫస్ట్ వీక్లో ఇవ్వడం జరిగింది. ఎట్ ఏ టైం 2,50,000 ఇవ్వలేదు, ఒక 10 daysలో అన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేశాను.
సో అప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పాడో, నేనేమి నిన్ను బ్యాక్ డోర్ నుంచి పంపించడం కోసం కాదమ్మా తీసుకునేది, నేనేమో నా స్వార్థం కోసం తీసుకోవట్లేదు, సత్య గారంటే నాకు అభిమానం, సో ఆయన త్రూ ద్వారా నువ్వు నాకు పరిచయం అయ్యావు కాబట్టి నేను నీకు ఒక అన్నగా హెల్ప్ చేస్తున్నాను అని తను చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను నమ్మి అమౌంట్ ఇచ్చాను. జూన్లో ఇచ్చాను అమౌంట్. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3rd షో స్టార్ట్ అయింది. షో స్టార్టింగ్కి ముందు యూట్యూబ్లో మనకి పంపిస్తూ ఉంటారు కదా, ఈ విధంగా వీళ్ళు ఈ కంటెస్టెంట్ సెలెక్ట్ అయ్యారు, సీజన్ 7లో ఇంతమంది వెళ్తున్నారు అన్నప్పుడు నేను అది స్క్రీన్ షాట్ తీసి తమ్మాలి రాజు అనే పర్సన్కి వాట్సాప్ చేయడం జరిగింది. ఏంటన్నయ్య నా ఫోటో రాలేదు అని తను చెప్పాడు, అదంతా ఫేక్, అసలు ఫస్ట్ నువ్వు యూట్యూబ్ వాళ్ళని ఛానల్ వాళ్ళని నమ్మడం ఆపేసేయి, నువ్వు ఏది చెప్పినా నేను చెప్పిందే నమ్ము. సో September 3కి కదా షో స్టార్ట్ అయ్యేది, రేపు వెళ్తావు అనగా కూడా నువ్వు ఎవరికి చెప్పకూడదు, థర్డ్ పర్సన్కి చెప్పడానికి అవకాశం లేదు, నువ్వు థర్డ్ పర్సన్కి చెప్తే నేను రిజెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. సో నేను September 3 వరకు వెయిట్ చేశాను. షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాను, అడిగాను ఏంటి మళ్ళీ నాకు కాల్ వస్తుంది అని చెప్పారు, రాలేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ 7 ఉల్టా పుల్టా, సో లాస్ట్ 1 month వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని. సో అక్టోబర్, నవంబర్లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు, ఇంకా నన్ను పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు రిటర్న్ తిరిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ నవంబర్ నెలలో రాపించడం జరిగింది. అమౌంట్ జూన్లో ఇచ్చాను, అప్పుడేమీ అమౌంట్ ఇవ్వలేదండి. సో నేను ఎప్పుడైతే మోసపోతున్నానని తెలిసిందో అప్పుడు అగ్రిమెంట్ తీసుకున్నాను అండ్ చెక్ కూడా ఇచ్చాడు నాకు. అండ్ ఆ చెక్ ఇచ్చినప్పుడు తను ఆధార్ కార్డ్ ఫొటోస్ కానీ ఆ తర్వాత అగ్రిమెంట్ కానీ ఇవన్నీ ఇస్తూ, నేను అనే పర్సన్ని మోసం చేసే వాడినైతే నేను నీకు ఇవన్నీ ఎందుకు ప్రూఫ్స్ ఇస్తానని నమ్మించాడు. సో డిసెంబర్ 20 వరకు వెయిట్ చేశాను. డిసెంబర్ 21కి కాల్ చేసి మాట్లాడితే, అదేంటమ్మా అలా ఇలా అడుగుతున్నావు, పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదా, ఆ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత నీకు అమౌంట్ వస్తాయి అని చెప్పాడు. మళ్ళీ జనవరి 1కి కాల్ చేశాను, లాస్ట్ అమ్మ నీకు జనవరి 6వ తారీఖు ఇస్తాను, ఆ తర్వాత నీకు అమౌంట్ ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకొని మాట్లాడారు. నేను మళ్ళీ జనవరి 6వ తారీఖు కాల్ చేసి మాట్లాడితే, బిగ్ బాస్ టీం వాళ్ళు నీకు మార్చి 1కి ఇస్తా అన్నారమ్మా అని చెప్పాడు. సో నేను అన్నాను, నేను అమౌంట్ మీకు పిఆర్ కోసం కాస్ట్యూమ్స్ కోసం ఇచ్చాను, మీరు ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో దానికి కాన్ఫరెన్స్ పెట్టండి అని. సో అతను కాన్ఫరెన్స్ పెట్టలేదు, టాపిక్ వేరే వైపు డైవర్ట్ చేసి నువ్వు సీజన్ 8లోకి ఎలా వెళ్తావు నేను చూస్తా, అసలు నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావో నేను చూస్తాను, అసలు హైదరాబాద్లో ఎలా ఉంటావు నేను చూస్తాను, నాకు బెదిరించడం స్టార్ట్ చేశాడు. నేను ఇప్పుడు అంటే ఇన్ని మంత్స్ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, అగ్రిమెంట్ ప్రకారం నేను లీగల్గా వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి నేను వెయిట్ చేయడం జరిగింది. ఇది అగ్రిమెంట్. సో డిసెంబర్ వరకు కూడా నాకు అమౌంట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను అమౌంట్ ఇవ్వలేదు. నేను మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చాలామంది ఇలా అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు మీడియా ముందుకు రావట్లేదు. నేను ఒక మీడియాలో ఉండే అమ్మాయిని, ఒక యాక్టర్గా, ఒక యాంకర్గా తప్పని ప్రశ్నించకపోవడం కూడా తప్పు చేసిందని అవుతాను. సో ఫర్దర్గా ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా, నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో, సినిమా కోసమైనా సీరియల్స్ కోసమైనా ఈ విధంగా ఏ షో కోసమైనా ఎవరైనా సరే మిమ్మల్ని అమౌంట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు ఫేక్ అని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళ నెంబర్ ఏదైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. సో ఈ అవేర్నెస్ కోసమే నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఇందులో ఈ అగ్రిమెంట్ ఎప్పుడైతే రాసామో డే 1 నుంచి కూడా తల్లాడ సాయికృష్ణ గారు మా మూవీ డైరెక్టర్ ఉన్నారు. సో తను మాట్లాడతారు.